భారీ ఎత్తున జరిగాయి. ప్రజల స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ ర్యాలీలన్నీ గత 2 నెలలకు పైగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా జరిగాయి. ఆ ఉద్యమం ఎందుకనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చనీయాంశంగా అయింది. ప్రధానంగా విద్యార్థులు, యువజనులు వాళ్ళ సమస్యలకు సంబంధించింది ఈ ఉద్యమం. అందులోనూ ఇది మొదలైంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే పరీక్షలు జరిపి రిక్రూట్మెంట్ పూర్తి చేశారో అందులో జరిగిన అక్రమాలు, లీకేజ్ మీద ఆ పరీక్షల్లో అర్హత పొంది కూడా ఉద్యోగాలు పొందని బాధితులు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేసి అలాగే కోర్టు కూడా వెళ్ళిన తర్వాత అది ప్రపంచం దృష్టికి వచ్చింది. ఆ విషయమై ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వమైనా సరే కనీస బాధ్యత, తమ పాత్ర అందులో లేకపోతే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే, వాళ్ళ ఆధ్వర్యంలో నడవకపోతే దాని మీద విచారణ జరిపించడం, వచ్చిన అనుమానాలు నివృత్తి చేయడం ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే దానికి సమాధానం ఇవ్వకపోగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమంలాగా క్రియేట్ చేయాలని ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ, ఇంకా ఆయన పెట్టుకున్న ఫేక్ మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా వ్యవస్థలు కానీ, ఆయనకు దిశాది నిర్దేశం చేసే ఆ 2 పత్రికలు, ఆ ఛానళ్ళు కానీ, వీళ్ళు పెట్టుకున్న అజెండా ఏంటంటే ఏమీ జరగలేదు, అంతా బాగుంది, వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గొడవ చేయాలి కాబట్టి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాయిస్ రైజ్ అయ్యే కొద్దీ దాన్ని ఎట్లా తొక్కాలని చూస్తున్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్నది అదే, ఈరోజు అదే జరిగింది, జరిపే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 2 నెలల 10 రోజులు అంటే 70 రోజులు 75 రోజుల్లో మా పార్టీ తరఫున 10 కార్యక్రమాలు చేశాం. ప్రతి దానికి విశేషంగా స్పందన వస్తుంది. యువత నుంచి వస్తోంది, ప్రజల నుంచి వస్తుంది. డిఎస్సితో పాటు నేను ఇంతకుముందు అన్నట్టు నిరుద్యోగులకు, యువతకు చేసిన మోసం, విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడుతున్న వైనం, దీన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. అది కూడా దీనికి జోడించి, ఎందుకంటే ఇది మొత్తం యువతకు సంబంధించింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంగా టేకప్ చేసింది. మా పార్టీ దీంట్లోకి అడుగు పెట్టడానికి ముందే, ఉద్యమం టేకప్ చేయడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టడం ముందే, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే డిఎస్సిలో బాధితులై 1:1లో పిలవబడి కూడా అవకాశం రాలేదో, డినై చేశారో ఉద్యోగం, వాళ్ళ గోడు వచ్చి చెప్పుకున్న తర్వాత దానికి ముందే వాళ్ళంతటా వాళ్ళే అభ్యర్థులు వాళ్ళ గొంతు విప్పడం మొదలుపెట్టారు. కోర్టు కూడా వెళ్ళారు. ఇది వాస్తవం.